రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ స్వర్గీయ వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా ఆనాడున్నటువంటి ఎంపీపీ రామచంద్ర రెడ్డి గారు వీరందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూసాం. ఆనాడు పెద్దలు రామారావు గారు కూడా ఆతో కూడా రాజకీయం చేయడం జరిగింది. దానికి సోమవారానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది. మీరు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ గెలిపించుకుంటే మీకేదో ప్రజలకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండొద్దనేదే మరి జాన్సీ రెడ్డి గారి యొక్క లక్ష్యం, యశ్వంత్ రెడ్డి గారి లక్ష్యం అని కూడా మీకు సందర్భంగా గుర్తు చేసుకుంటూ మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. నేను ఒక్కటే మనం చేస్తున్నా, చెయ్యున్న వాళ్ళు చేయలే పట్టండి, చేయలేని జై కాంగ్రెస్. జాన్సీ రెడ్డి గారి నాయకత్వం. అంత జరిగినా కూడా నువ్వు ఈ రోజు పాదయాత్ర చేస్తున్న కారణం ఏంటో నువ్వు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇంకా నీకు సిగ్గు రావట్లే. ఇంకా నువ్వు విష ప్రయోగం చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నాన్ని ఎక్కడ సాగనివ్వం. ఎందుకంటే కుమ్ములాట పెట్టి ఆ కుమ్ములాటలో నేను ఆ జొర్రి విషప్రయోగం చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. గతంలో నువ్వు విషప్రయోగం చేసినావు. బంపర్ మెజార్టీతో 48,000 ఓట్లతోని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది. వాళ్ళు చక్కగా మహిళలైనా కూడా రాత్రి మౌళ్ళు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ప్రతి గ్రామాన జరుగుతున్నారు. మరి ఇన్ఛార్జ్ గా జాన్సీ రెడ్డి గారు ఆమె విశ్రమించకుండా ఒక మహిళ కూడా అన్ని గ్రామాలను చుట్టుముట్టుకుంటూ మరి ప్రజల కార్యకర్తల మనోభావాలను, కార్యకర్తల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించుకుంటూ ముందుకెళ్తుంటే ఓర్వలేని నువ్వు ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. రేపు చెప్తున్న స్థానిక ఎలక్షన్స్ లో ఎట్లయితే పాలకుర్తి ప్రజలు బుద్ధి చెప్పారో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు దానికంటే ఎక్కువ నువ్వు ఓడమనేది అనుభవిస్తావు. సో ఇది మాత్రం తప్పకుండా నేను చెప్తున్నా. ప్రతి ఒక్క పాలకుర్తి ప్రజల్లో, ప్రతి ఒక్క పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క సర్పంచుల్ని, ప్రతి ఒక్క ఎంపీటీసీల్ని, జెడ్పీటీసీల్ని గెలుపు కాంగ్రెస్ పార్టీదే. నిన్నగాక మంది ఎవరో చెప్తున్నారు అన్ని ఎంపీటీసీలు పోతాయి, జెడ్పీటీసీలు పోతాయని. ఇదంతా ప్రజల్ని మొప్పుపట్టడానికి తప్పితే అక్కడ జరిగేదేమీ లేదు. ఒకటే నేను చెప్పేది, మీరందరూ కలిసిమెలిసి ఉంటే ఇలా ఏ జాగో తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకోవడానికి నేను గాని ఎమ్మెల్యే గాని కష్టపడతాం. మీ అందుంటాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం. ఎన్ని కష్టాలైనా గాని ప్రతి ఒక్క కాసుకోండి. ఎవరైతే ఓడిపోతామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ స్టేజ్ మీద ప్రతి ఒక్క సీటు గెలుపు మాదే, గెలుపు కాంగ్రెస్ పార్టీదే. ఆనాడు చేసి చూపించినట్టే 40 ఏళ్ల రాజకీయ నాయకుడిని గెలిపి ఓడించినట్టే ఓడించి మా ఎమ్మెల్యే గారిని అంత పెద్ద మెజార్టీతో గెలిపించుకున్నారు మా ప్రజలు. మా ప్రజలేమి నువ్వు చెప్పినవన్నీ, మీరు చెప్పేయన్నీ వినడానికి లేరు. మళ్ళీ అదే ప్రజలు తప్పకుండా అన్ని సీట్లు గెలిపించుకొని ఇంకొకసారి బుద్ధి చెప్తారు. చెప్తూ అని కూడా మీ సందర్భంగా చెప్తున్నా. మళ్ళీ ఇంకొకసారి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ,
నమస్కారాలు. థ్యాంక్ యూ. రోజు సోమవారంలో జనస్థానపురం ప్రజలందరూ సోమవారం ప్రజలందరితో క్లస్టర్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ 2 గ్రామాల నుంచి రావటం కూడా జరిగింది. ఇక్కడ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కానీ మేకల కుమార్ గారు కానీ మరి ఇక గ్రామ పార్టీ అధ్యక్షుడు మన సహదేవ్ గారు కానీ మరి ఇక్కడ పెద్ద ఎత్తున అరేంజ్ చేయడం జరిగింది. తప్పకుండా మేము ఇది ఎలక్షన్ మూమెంట్, మరి ఇదే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మా ఎంపీటీసీని జెడ్పీటీసీ సర్పంచ్ని గెలిపించుకుంటామని కూడా చెప్తున్నా. ప్రతి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీదే అని ఈ సందర్భంగా చెప్తున్నా. అదంతా ఆరోపాలు. ఎందుకంటే పాత వాళ్ళు నా ఎమ్మటే ఉన్నారు. మా మండల ప్రెసిడెంట్లు కానీ బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ మరి మా యూత్ టీం అంతా కూడా నేను వచ్చిన దగ్గర నుంచి ఎవరైతే నా అంటున్నారో వాళ్ళందరూ నా ఇంటే ఉన్నారు. కదవాళ్ళందరూ కూడా నేను వచ్చిన తర్వాత మన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు మనకి ఓటేసిన వాళ్ళు ఏమి కాదు. ఎందుకంటే ఇవన్నీ తాటాకు చెప్పులకి భయపడేదే లేదు. అది ఝాన్సీ తోటి పెట్టుకుంటే నిప్పుతోటి చెలగాటమని చెప్పాలి.